వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. రాజకీయాల్లో ఏది ప్రమాదవశాత్తు జరగదు. ఒకవేళ అలా జరిగితే అది ఖచ్చితంగా ప్లాన్ చేయటం వల్లే జరిగిందని బెట్ కాస్తా. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో కాదు, అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. 80 ఏళ్ల క్రితమే ఆయన ఈ కామెంట్స్ చేశారు. శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇప్పుడు మనం ప్రసారం చేస్తున్న కథనానికి స్ఫూర్తనే చెప్పాలి. చెడు చేసేవారి వల్ల ప్రపంచం నాశనం కాదు, ఏమీ చేయకుండా వారిని చూసేవారి వల్లనే నాశనం అవుతుంది అన్నారు ఐన్స్టీన్. పోరాడితే పోయేదేమీ లేదంటూ సందేశం ఇచ్చాడు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, తెలంగాణలో కొద్ది రోజులుగా అవినీతి భూతం రాజ్యమేలుతోంది. అవినీతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్, రాచపుండు కన్నా కూడా పెద్దదిగా మారి వ్యవస్థల్ని కబళించేస్తోంది. తిమ్మిని బమ్మిని చేస్తోంది, బమ్మిని తిమ్మిని చేస్తోంది. కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ అంటే, ఘనత వహించిన మన నాయక గణం, అధికార గణం అవినీతి అన్ని చోట్ల ఉంది, అవినీతి లేనిదెక్కడా అని ప్రశ్నిస్తోంది. అవినీతి కామన్ అంటోంది. కరప్షన్కు క్యాప్షన్ అక్కర్లేదంటోంది. దేశవ్యాప్తంగా అవినీతిపై చర్చ జరుగుతూనే ఉంది. అవినీతి మూలాలను పెకిలించాలని వాళ్ళు వీళ్ళు చెబుతూనే ఉంటారు, కానీ అవినీతి మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. అప్పుడెప్పుడో ఓ మహానాయకుడు అవినీతి గురించి చెప్పిన మాటలు నేటికి మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు కమిషన్ల లెక్కలు కల్లోలం రేపుతున్నాయి. అవినీతి విలయం ప్రకంపనలు సృష్టిస్తోంది. 5%, 10%, 15% కమిషన్ అంటూ ఎన్నాళ్లు ప్రచారం జరిగితే ఇప్పుడు ఆ కమిషన్ 20%, 30% అంటూ విపక్షాలు అసెంబ్లీ సాక్షిగా గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కారు పాలనలో అంతా అవినీయమయమని కాంగ్రెస్ పెద్ద ఎత్తున కొట్లాడింది. బీఆర్ఎస్ అవినీతి పాలనను అంతం చేసి సుపరిపాలన అందిస్తామంది. అయితే ఇప్పుడు కమిషన్లు తప్పడం లేదు అంటూ నాడు ఆరోపణలు ఎదుర్కొన్న గులాబీ దళం ఘంటా బజాయించి మరీ చెబుతోంది. అంతేకాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం వామ్మో కరప్షన్ అంటోంది. వాళ్లను వీళ్లు, వీళ్లను వాళ్లు, ఒకరిపై ఒకరు కమిషన్ల కహాని గుట్టు విప్పుతూ ఉంటే సామాన్యుడు మాత్రం కూడు, గూడు, గుడ్డ కోసం ఎప్పట్లానే తల్లడిల్లిపోతున్నాడు.